గుడ్ మార్నింగ్. నేను మీ జయలక్ష్మి. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మన పూజ అయితే ఈరోజు ఇలా అయిపోయిందనమాట. సింపుల్గా రోజు ఇట్లానే బిలవపత్రం అయితే పెట్టేశారు ఈరోజు. చక్కగా బాగుంది కదా. చాలండి, ఒక్క బిలవపత్రం పెట్టినా చాలు. బిలవపత్రానికి ఇంకొక మంచి నేను చెప్తాను ఇప్పుడు, నాకు తెలిసిన విషయం మీకు. ఇలా వస్తే ఇదిగోండి, బిలవపత్రం ఎవరికో తీసుకెళ్తున్నారేనో, వాళ్ళ ఫ్రెండ్కి అనుకుంటా. ఇలా మన ఇంట్లో నుంచి తీసుకెళ్తుంటారు అనమాట, చక్కగా కోసుకొని. ఇది ఒక 30 రోజులు వాడుకోవచ్చు. ఎలా అంటే ఒక్క బిలవపత్రం ఒక రోజు పెట్టి మళ్ళీ కడిగి దాన్ని 30 రోజులైతే వాడుకోవచ్చు అంటండి. అది దీనికి ఉన్న శక్తి. ఓం నమ శివాయ. బాగుంది కదా. ఇవాళ ఏంటో మరి శివయ్య బిలవపత్రం పెట్టించుకున్నారు, తెలీదు. అది శనివారం కానీ బుధవారం కానీ కొయ్యాలి బిలవపత్రం. అందుకనే ఈరోజు కోసి ఇలా అయితే తీసుకెళ్తున్నారనమాట. అది సంగతి. ఇక్కడి నుంచి ఇలా వస్తే చక్కగా ఫుల్గా ఎండ ఈరోజైతే మామూలుగా లేదు. ఇంకా అమ్మో, ఇప్పుడు మన గార్డెన్లోకి వెళ్తే అయితే ఎలా ఉంటుందో తెలీదు. మామూలుగా చూడండి అసలు. ఒక్కరోజు వర్షం, అందుకే నేను వర్షం వచ్చినప్పుడు తీస్తాను, నాకు భలే ఇష్టం. ఎందుకంటే మళ్ళీ ఎండాకాలం వర్షం చూసుకోలేం కదా. భలే ఉంది కదా, చక్కగా తెల్లగా. ఇవన్నీ క్లీన్ అయిపోయినాయండి మన వర్షానికి. అద్దాలన్నీ, గ్లాసెస్ భలే ఉన్నాయి చక్కగా. ఇదనమాట సంగతి. మనం ఒక్కసారి పైకి వెళ్ళి చూసొద్దాం ఏం జరుగుతుందో. భలే క్లియర్గా అయిపోయింది వర్షానికి, నీట్గా అయిపోయింది. బాగుంది, చక్కగా ఉంది. మనం పైకి వెళ్ళే ముందు ఒక్కసారి దేవుడి దండం పెట్టుకుందాం. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలండి. భగవంతుడి దయ వల్ల అందరం హాయిగా ప్రశాంతంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ జయలక్ష్మి. అందరం బాగుండాలి అని దేవుణ్ణి కోరుకుంటూ మనమైతే పైకి వెళ్దామా? వచ్చేయండి, వెళ్దాం. వచ్చేసాం మనం పైకి. ఈరోజు బ్లూమింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫుల్గా వచ్చింది కదా. మళ్ళీ ఫుల్గా అంటే అంతకు ముందు కన్నా అంత కాదు, కానీ పర్లా బాగా వచ్చినాయి మొగ్గలు. ఇంకా వర్షానికి అన్నీ ఊడి పడిపోయినాయి, ఏమంటారు దాన్ని. ఇదిగో ఎంత ముద్దుగుందో చూడండి. ఇది భలే ఉంది కదా, ఫ్లవర్ బొకేలాగా బాగుంది, చక్కగా ఉంది. అలా మనం అన్నీ హాయిగా ప్రశాంతంగా అనుకోవాలి. అదే జీవితం. ఓం సూర్యనారాయణ, ఓం శ్రీ సూర్యనారాయణ అనుకుని ఒకసారి దేవుడిని చల్లగా చూడుతంటారు, అందరినీ మంచిగా చూడు. బాగా ఇంకా ఎండలు ఎక్కువ తినుకుంటా. అబ్బా, ఎక్కడ ముప్పు పట్టినట్లేదు. తేజస్గా అంటే క్లీన్ అండ్ గ్రీన్గా ఫ్రెష్గా సూర్యుడు కానీ మన గార్డెన్ కానీ అన్నీ భలే వచ్చాయండి. భలే ఉంది, ప్రశాంతంగా ఉంది కళ్ళకి. ఇదిగో రేకుల మీద అయితే కొన్ని రాలేయి పూలు. అంటే బాగుంది, ఎట్లా చెప్పాలి, ప్రశాంతంగా కళ్ళకి చూస్తుంటే హాయిగా ఉంది, నీట్గా. వర్షం వచ్చి పోయి అదిగో పువ్వులు చూసారా, అది కొమ్మలు మొగ్గలు ఇంకా ఉన్నాయి, చాలా వస్తాయి. ఇదిగో బ్లూమింగ్ వచ్చింది, కనిపిస్తుందా మీకు ఎండలో? నాకు కనిపించినంతవరకు తీస్తున్నాను, మీకు కూడా చూపించినట్లుంటుంది. నేను కూడా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు కదా, అందుకని. ఇదిగోండి ఇలా అయితే ఉంది. ఇది సెకండ్ బ్లూమింగ్ అనమాట. ఇంక స్టార్ట్ అయింది. కొన్నాళ్ళు పోతే ఇది కూడా ఉండదు అనమాట. ఇంకా ఆకులు వచ్చేస్తాయి, నిండా ఆకులు, మన చెట్టు నిండా ఆకులు వచ్చేస్తాయి అనమాట. అలా ప్రస్తుతానికి అయితే బాగుంది కదా. ఏంటి ఈరోజు ఇంకా రాలేదు రైలు అని చూస్తున్నా. అదిగోండి, అలా అనుకున్నానో లేదో ఇలా వచ్చేసింది అనమాట మన ట్రైను. పంచువాలిటీ అండి, పంచువాలిటీ మామూలుగా ఉండదు. ఇంకా టైమింగ్ 8 నిమిషాలకు ఒకసారి ట్రైన్ అయితే వస్తుంది. ఇంకోటి అయితే వచ్చింది. సూపర్ కదా. బాగుందమ్మా, బాగుంది జయలక్ష్మి. అంతే, ఇంకా నీ పంట పండింది, పూల పంట పండింది. హ్యాపీగా మన తోటలో ఎన్ని మందారాలు వచ్చాయి చూద్దామా? వచ్చాయి. జయలక్ష్మికి పూల పంట ఇలాంటివి ఉంటే చాలండి. చిన్న చిన్న డబ్బులతో ఖర్చు ఉండదు నా సంతోషానికి. అది అందరికీ దొరుకుతుంది, కానీ మనం గుర్తుపట్టాలి అంతే, ఇంకేం లేదు. కొంచెం కష్టపడ్డామంటే అంతే. హే, మా అమ్మాయి కూడా వచ్చేసింది అబ్బా. హే, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ అంట. ఇదిగో అమ్మమ్మ బట్టలారేశారు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ మా కోవిలకి. అయ్యో, రైలు భలే ఉంది, ఎంత బాగుందో దేవుడా. వెనకాల పనిముట్లు
సామాను మన పొలం పని సామాన్ అదంతా. వాటర్ బాటిల్ చెయ్యాలమ్మా, మట్టి తీసుకురావాలి వెళ్ళి, మామూలుగా లేదు ఇంకా. టీ తాగటం అయిపోయింది. మనం ఒకసారి మన గార్డెన్లో చెక్కింగ్ చేసుకుని వద్దాం. పెట్టెలకి అన్నం పెట్టేయాలి. టీ తల్లి పెట్టెలకి అన్నం పెట్టి, ఇంకా నీళ్ళు ఉన్నాయి, ఇగో నీళ్ళు ఉన్నాయి. ఇంకా వేరే డబ్బా కూడా ఉంది, చూసొద్దాం. 2 డబ్బా ఒకసారి వెళ్ళి, మామూలుగా లేదనమాట. ఇదిగో మందారాలు, మళ్ళీ వద్దాం రండి, ఒక్క నిమిషం. పెట్టెలకి అన్నం పెడితే వాటి ఇష్టం వచ్చినప్పుడు అవి తింటాయి అనమాట. ఇక్కడ బచ్చల కూర బాగుంటుందని ఇక్కడ పెట్టాను. ఇవన్నీ సర్దాలి, ఇంకా చాలా ఉంది పని. ఇదిగో కొంచెం సర్దా, ఇప్పుడు మర్చిపోయి చూపిస్తా ఉండండి మీకు. అయ్యో దీంట్లో చిన్నవి మొలకలు వచ్చినాయండి, ఏమంటారు దాన్ని, అయ్యో ఉన్నాయా పోయినాయా, చెర్రీ టమాటాలు ఉన్నాయమ్మా, దేవుడి దయవల్ల. ఇది కూడా బతికిద్దా కొమ్మ? బచ్చలాకు కొమ్మ ఇరిగిపోయింది మన పైకి ఎక్కించేటప్పుడు. ఇది బకెట్, దీంట్లో గుచ్చాను ఎట్లా వచ్చింది చూడండి అబ్బా, కొమ్మ బతికిద్దా? ఇది భలే విచిత్రంగా ఉంది. అట్లంటే నేను చాలా కొమ్మలు వేసేదాన్ని, వేస్తా అయితే, ఇంకెందుకు ఆలస్యం. భలే ఉంది, బాగుందమ్మా. జయలక్ష్మి కొత్త ఐడియాస్ వస్తున్నాయి, ఇస్తున్నాడు దేవుడు. అలా అనమాట సంగతి. ఇదిగో ఇక్కడ పెట్టా, ఇదిగో మీరు కనిపిస్తుందా, అక్కడ తీసుకొచ్చి కుండీలు ఇలా మార్చిన ఎలా ఉంది. మనది ఇంకా మార్చాలి, ఊరికి నా టోటి పెట్టాను. కానీ మన గార్డెన్ కొంచెంగా మంచిగా చేసుకోవాలని చూస్తున్నాను అనమాట. బాగుందా, మీకు నచ్చిందా? దోరపాలకుల్లాగా తులసమ్మ పక్కన ఏమంటారు, క్రోటన్స్. అదమ్మా సంగతి. చెప్పండి అబ్బా, మీకు ఏమన్నా నచ్చితే చెప్పండి, మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇదిగో అచ్చం వైట్లో మొన్న ఇది వేస్తే బాగుంటుందేమో అని తెచ్చేసాను ఎప్పుడో 10 రోజుల క్రితం. ఒక కొమ్మ తెచ్చి గుచ్చాను, అది ఇలా వచ్చిందనమాట. బాగుంది కదా బాబా. ఇంకా మర్చిపోయి చెప్పటం, సేమ్ కలర్ కాంబినేషను. నీకు గుర్తుందా శ్రావంతి? నీకు గుర్తుందా? ఇట్రా ఒకసారి. సేమ్ కలర్ కాంబినేషన్ అండి, వైట్ చీర మీద ఇది ఎల్లో కూడా వచ్చేది. తర్వాత ఇదే కలర్ పువ్వులతో, పెద్ద పువ్వులతో చీర అంతా భలే ఉండేది చీర. అసలు జాకెట్ ఏమో డాట్స్ వచ్చాయి, ఈ కలర్ డాట్స్ వైట్ మీద భలే ఉండేది చీర. గుర్తుందా నీకు? బ్రాసో కాకుండా ఇంకోటి ఉండేది వైట్. ఇదిగో ఈ వైట్ మీద ఎల్లో చిన్న పూలు, ఇదేం పెద్ద పూలు, భలే ఉంటుంది. ఇది ఉండే సేమ్ కలర్ ఉండేది కాంబినేషన్ నాకు ఒకప్పుడు. ఎప్పుడు దాదాపు 15 ఏళ్ల క్రితం, మా పిల్లలు ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు. అదనమాట సంగతి. గుర్తొచ్చింది ఈ కలర్ కాంబినేషన్ చూడగానే, అది గుర్తొచ్చింది. మా వనదేవత వచ్చిందమ్మా, మా వనదేవత. ఇదిగోండి వెనకాల చెకింగ్ చేసుకుంటుంది మా అమ్మాయి. ఇంకా వస్తుంది, ఊరికే వెళ్ళి చూసి వస్తుంటుంది పోయి. పొలం పని అదే తోట పని ఏం ఐడియా లేదు కానీ జస్ట్ చూసి వస్తుంటుంది పోయి, చెక్ చేసుకుంటుంది అనమాట వెళ్ళి. బాగుంది కదా, బాగుంది కదండి. వెనకాల పెద్ద చెట్టుకి పువ్వులు ఇక్కడ పెట్టాను. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఇంకా సర్దాలి, ఇంకా చాలా పని ఉంది. రాత్రి వచ్చి 1, 2, 3 చేసి వెళ్ళాను. 1, 2, 3 అంతే కదా? అంతేనమ్మా, అంతే. ఇంకా ఉంది గులాబీ వచ్చినాయి, చాలు కోసేస్తా ఇప్పుడు. వస్తున్నా ఉండు. ఇది పట్టుకోవా ఒకసారి గిన్నె, సాయంత్రానికి వచ్చింది. కోద్దాందా, ఉండు కోసేద్దురా నువ్వు. ఇంకెందుకు, ఇదిగో ప్లేట్ తీసుకురాపో నాన్న, గిన్నె అక్కడ పెట్టి. ఇదిగోండి గంప నిండా ఎల్లో పూలు. ఇక్కడేమో వైట్ వచ్చేస్తున్నాయి, లోపల ఉన్నాయి, నేనే వెతుక్కోవాలి తర్వాత. ఇది కావాలని ఉంచా ఎండాకాలం. ఇదేంటో పిచ్చి చెట్టు అనుకుంటున్నా, తెలీదు, భలే వచ్చింది. నిజంగా అండి, పిచ్చి చెట్లు అయితే బాగా వస్తాయి, మంచి చెట్లు ఏమో బాగా రావన్నమాట. మరేంటో తెలీదు. అది ఏది మందారాలు, ఇగో అసలు చూపించలే, మన వాళ్ళకి చూపించాలి కదా. ఇదొకటి ఈరోజు, ఇదొకటి సగం మందారం. ఇది 2.5 మందారాలు వచ్చాయి. అట్లనే రైలు కూడా వచ్చింది, రైలు వచ్చేసింది. బాగుంటుంది పూలలో నుంచి. ఇవాళ బ్లూమింగ్ కొంచెం ఎక్కువ వచ్చింది, చూసావు తల్లి కదా, మొన్నటి కన్నా తక్కువగానే. ఇంకోటి కూడా వచ్చిందబ్బా, ఎర్ర రైలు వస్తానే ఉంటుంది. అబ్బా భలే ఉంది. ఇట్లా చూస్తుంటే బ్లూమింగ్ అంతకు ముందు కన్నా తక్కువ, మొన్న 4 రోజులు అసలు రాలేదు కదా, దానికన్నా ఎక్కువ. అదనమాట సంగతి. సరే, నేను ఇంకా మారుద్దాం అనుకుంటున్నా మొత్తం. ఇవన్నీ విడివిడిగా కొంచెం చేద్దాం అనుకుంటున్నా. అది సంగతి. వచ్చినాయి చూపిస్తా. ఇగో కొంచెం సెట్టింగ్ మారుస్తూ ఉన్నా రోజు రోజుకి. ఇక్కడ ఉన్న 2 తొట్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టొచ్చాను. ఇదేనమాట సంగతి. నువ్వు తాగుతూ వస్తా. చూసారా, ఇవాళ నా టిఫిన్ ఏంటో చెప్పిన ప్రస్తుతానికి. ఇంట్లోకి వెళ్ళిందాక ఇదిగో ఒక అరటిపండు, బనానా తెచ్చుకున్నా. ఇంకోటి చూపిస్తా మీకు. ఇదిగో పుదీనాకు చూడండి ఎంత బాగా వస్తుందో వర్షం కురిసాక. అంతే, ఒక్క వర్షానికే
మాట్లాడకుండా బయటికి రావాల్సిందంతా ఇంకా అది సంగతి. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో. మన ఇంకోటి చూపిస్తా మీకు, మొన్న వేసింది ఇదిగోండి. మనది ఇంకొక బాక్స్ కూడా ఎలా వస్తుంది చూసారా, భూమిని చీల్చుకుంటూ వస్తుంది అనమాట బయటికి మొలకలు. మన పంటలో చేలో మొలకలు వచ్చినాయండి. ఇంకోటి ఉంటుంది మగధీర సినిమాలో, మళ్ళీ పుడతావురా భైరవ భూమిని చీల్చుకుంటూ అని ఒక డైలాగ్ ఉంటుంది, భలే ఉంటుంది అనమాట అది. అదేనమాట ఇది. మనకి ఎక్కడికక్కడ హ్యాపీ అండి, హ్యాపీ. నీళ్ళు పోయాలి కొంచెం చిలకరించాలన్నమాట. ఇదిగోండి మా బంగారు తల్లి. తాగుతా ఉండు నాన్న, ఇప్పుడే వస్తాను నేను చూపించుకొని ఒక్కసారి. ఇది తాగేసి వెళ్ళిపోమని చెప్పిందంట. సరే ఇది తాగిన తర్వాత మనం మందార పూలు అన్నీ చూద్దాం, ఆరిపోతాయి. రోజంతేనండి టీ నేను అనవసరంగా ఆరిపోయిన తర్వాత తాగుతుంటాను. అమ్మయ్య బంగారు తల్లి హాయ్ చెప్పు మన వాళ్ళందరికి ఒకసారి. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. నేను ఎంత అరుస్తానో మా అమ్మాయి అంత సైలెంట్గా ఉంటుంది అనమాట. గుడ్ మార్నింగ్ అంతే, హాయ్. మీకు విషయం తెలుసా, ఏం సినిమాలో శ్రావంతి అది స్టూడెంట్ నెంబర్ 1లోనా, స్టూడెంట్ నెంబర్ 1లోనా గుడ్ మార్నింగ్ చెప్పని చెప్పించుకుంటుంటాడు రోజు. ఆది సినిమాలో అండి. అయితే ఆదిలో గుడ్ మార్నింగ్ చెప్పలేదు నేను, రోజంతా నిన్ను పక్కన తిప్పించుకుంటానే ఉన్నాను అంటాడు కదా, అది మూవీ స్టూడెంట్ నెంబర్ 1. నేను ఎందుకు తిప్పించుకుంటున్నాను పక్కన, నేను నిన్న అనుకున్నాను ఆ మూవీ చూసి చాలా రోజులు అయితే లేట్ అయిపోయింది. చాలా ఉంటాయి మూవీస్ చూడాలంటే గుర్తురావటానికి. దాంట్లో భలే ఉంటుంది ఇలా పెట్టి తీసుకొని. అట్లా నేను రోజు లేవగానే ఏం చేస్తాను తెలుసా, మా అమ్మాయిని తనోడితో తను చెప్పిద్దామని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మా మమ్మీ నాకు వినిపించలేదు, గట్టిగా అరిచి చెప్పాను. అయితే నాకు నవ్వు వస్తుంది అది గుర్తొస్తే. నిద్ర లేచిన దగ్గర నుంచి పక్కలో ఉన్నప్పుడే గుడ్ మార్నింగ్ అంటది. ఏం మాట్లాడదు అంటది. నేనేంటి నాకు కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలని 100 సార్లు చెప్తుంటాను అనమాట. చెప్పదు తెలుసా, లాస్ట్కి నాకు కూడా గుడ్ మార్నింగ్ చెప్తేనే నేను ఆపేస్తానంట. అంటే అప్పుడు లేదా గుడ్ మార్నింగ్ అయితే సరే అంటది, ఇంకంతే వచ్చేస్తా. బాగా వస్తుంది నాన్ స్టాప్ రికార్డ్. గుడ్ మార్నింగ్ చెప్పు చెప్పాలని అంటూ ఉంటది. నాకు పిల్లలతో అట్లా సరదా అండి, పిల్లలతో ఆట ఆడుకుంటుంటాను. ఆట ఆడుకుంటుంటే మా అమ్మాయి అంటది అబ్బా చిన్న పిల్లలాగా అల్లరి చేస్తా ఉంటుంటది. అసలు మా ఇల్లు ఎప్పుడు సైలెంట్ గా అస్సలు ఉండదు తెలుసా, అరుస్తూనే ఉంటది. వాళ్ళ ఇల్లు ఎప్పుడు సైలెంట్. 2 వచ్చినాయి అబ్బా శ్రావంతి, రైళ్ళు వెళ్తున్నాయి ఇక్కడ నుంచి చక్కగా. అదనమాట సంగతి. గుడ్ మార్నింగ్ చెప్పావా ఎందుకు లేదా చెప్పు, మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మా అమ్మాయితో చెప్పించేసాను బలవంతంగా. అలా నేను మా పిల్లలతో సరదాగా ఉంటానండి, వాళ్ళని ఏడిపిస్తూ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటానన్నమాట. నేను వచ్చేటప్పటికి మా అమ్మాయి మందారాలు కోసేసిందండి, ఇన్ని వచ్చాయి. గులాబీలు కూడా కోసుకొచ్చుకున్నారా నాన్న వెళ్ళి? నేను కూడా వెళ్ళిపోవాలి కిందకి. అయ్యో దీంట్లో కొంచెం తక్కువ ఉన్నాయి, పిట్టలకి నీళ్ళు తెచ్చిపోయాలి. పని అయిపోయింది మనకి. ఒకసారి రౌండ్ వేసుకొని చూసుకుంటే ఏం కాదు, అట్లనే ఉంటుంది. నీకు కాసేపు ఉంటే అది కూడా విచ్చుకుంటుంది. అమ్మ వద్దు కోసేయి, ఉండదు ఇంకా ఎండకు ఉండదు నాన్న, కోసేయి ఎండకు ఉండదు ఇంకా వేస్ట్. ఇటు దూరొచ్చు తెలుసా నీకు. ఇదిగో ఇట్లా నేను కోసిస్తా ఉండలేదు. ఇదిగో మా అమ్మాయికి భయం ముళ్ళు గుచ్చుకుంటాయి అని. ఇది బాగానే ఉంది అబ్బా. ఏది ఇదిగోయినా వద్దా, ఇదిగో ఇది ఒక్కటే వచ్చి, ఇది కూడా ఇంకా సరిగ్గా రాలా, సాయంత్రానికి వచ్చేవి. వద్దులే ఇంకా చాలులే. వనదేవత ఎల్లో తోట. ఇదిగో ఇక్కడ కూడా ఎల్లో మన గార్డెన్ మొత్తం. ఇదిగో నేనేమనుకున్నానంటే అండి మీకు కూడా చెప్పాలి, ఇదిగో ఈ లైన్లో పెట్టేసి నీళ్లు పెట్టడానికి ఇక్కడ ఒక దారం చేసి హ్యాపీగా రోజుకు 2-3 ఒక 4-5 తొట్లు సర్దేద్దాం అనుకుంటున్నా. ఎండకొస్తే మాడు అమ్మయ్య మాడు పగిలిపోతుంది, మామూలుగా లేదు. ఉండమ్మా వస్తున్నాను నేను కూడా. అయిపోయింది కదా, ఉండు ఒక్క నిమిషం ఆగు. పచ్చిమిరపకాయలు వస్తున్నాయి శ్రావంతి, మళ్ళీ చూసావా? మొన్న కోసం గుర్తుందా మీకు? ఫుల్ పూత వస్తుంది చూసారండి. హ్యాపీ కదా మనకి, ఇంకంతకన్నా ఏం కావాలబ్బా, చాలు కదా. హ్యాపీ న్యూ ఇయర్. సాయంత్రం వచ్చి కొంచెం సర్దుతా, ఎండకి మామూలుగా లేదు ఇప్పుడు. దీనికి నీళ్ళు పోయాలమ్మా కొంచెం.
దీంట్లో కొంచెం తక్కువ ఉన్నాయి, దాంట్లో నింపేశాను. కానీ ఇది చూడండి అసలు ఎంత పెద్ద పెద్దగా ఇలా గులాబీ పూలాగా ఎంత బాగుంది అసలు, మామూలుగా లేదు. ఇవి అయితే మన తోటకి హైలైట్. వస్తా మళ్ళీ వచ్చి చూసుకుంటా. వీడియోలతో అవ్వదు, కొన్ని వీడియోలు తీసుకుంటూ చూపించాలంటే కొన్ని అవ్వవు, అంటే పని చేసుకోవాలంటే. అమ్మయ్య, అందుకని పొనగంటి కూడా, పొనగంటి కావాలా కొయినా? పప్పులోకి పొనగంటి కావాలా వద్దా? నీళ్ళు పోసి వస్తా, మళ్ళీ మర్చిపోయి వెళ్ళిపోతాం కిందకి. ఈ రెండింటికి కొంచెం ఇక్కడ అలవాటైపోయినాయి, అక్కడ కూడా అలవాటైనాయి. ఎల్లో కలర్ పువ్వులు కావాలంట వాటికి నీళ్ళు తాగేటప్పుడు, అందుకని అక్కడ పెట్టొచ్చా ఒకటి. నమ్మరు, ఆ ఎల్లో కలర్ పువ్వులు, టర్టిల్ వైన్ అవన్నీ తిని నీళ్ళు తాగుతాయి తెలుసా. ఇక్కడ ఇది ఏమంటారు, ఇది పొనగంటి, ఇవన్నీ తింటూ నీళ్ళు తాగుతాయి. ఇవి ఏంటో వాటి టిఫిన్ అనుకుంటాయి. అయ్యో మర్చిపోయా, ఈ నీళ్ళు పారిపోయాలి. ఈ నీళ్ళల్లో ఉంటాయి దోమలు, పుడితే నీళ్ళల్లో అంటే జ్వరాలు వస్తాయి. ఈ నీళ్ళు తీసేస్తా, చూసారా మన వర్షానికి తీస్తా, వద్దనుకున్నాను కానీ తీసేస్తా. ఎందుకంటే దీంట్లో దోమలు గుడ్లు వచ్చినాయి అంటే ఇంకా దోమలు కుడితే జ్వరాలు వస్తాయి. మామూలుగా చెట్లకు ఉండే అంత డేంజర్ కాదంట, కానీ ఇవైతే చాలా డేంజర్ అంట. తీసేసి నాకు మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను మీకు, ఉండండి. అమ్మ ఎండకు మామూలుగా ఉండదు, ఎండతో మామూలుగా ఉండదు ఇంకా. కానీ 2 రైళ్ళు, ఓహో శ్రవంతి తల్లి 2 రైళ్ళు వచ్చినాయి నాన్న. నీళ్ళు తీసేసి వస్తా ఉండి, ఇప్పుడు వెళ్దాం, ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా నీకు పొనగంటి కావాలా, అదేంటి ఏం ఆకూర అది, తాకు మెంతాకు కావాలా? 2 వద్ద ఏం చేయాలనుకుంటున్నారు ఇవాళ మీరు? అది సంగతి. కిందకి చూద్దాం ఈరోజు ఏం జరుగుతుంది. ఇదిగో సపోటా చెట్టు పెద్దగా ఉంటుంది, ఒక కాయ ఉండదు, ఎక్కడో ఒక 5-6 కాయలు ఉంటుంది. ఒకటి కనిపిస్తుందా మీకు? ఒక కాయ కనిపిస్తుంది కదా, అంతే. అలా 1, 2, 3 ఉంటాయి అంతే. ఇదిగో మొత్తం వెళ్ళిపోతున్నారు పిల్లలు పాపం. ఎర్ర పువ్వులు, అది ఎర్ర పువ్వులు, కోడిముక్కు పువ్వులు అంటారు, గుర్తుందా మీకు? అదిగో అక్కడి నుంచి ఎర్ర పువ్వులు కనిపిస్తున్నాయా? ఎర్ర పువ్వులు, ఎల్లో పూలు, ఈ కలరు, దీంట్లో నుంచి రైలు. బాగుందమ్మా, బాగుంది. మనం నీళ్ళు తీసేసేద్దాం, మర్చిపోతాం మాట్లాడుకుంటూ. మళ్ళీ కనిపిస్తుంది, ఇందా నుంచి ఎండకేం కనిపించాలి అక్కడికి. మళ్ళీ నీడకు వచ్చి చెక్ చేసుకొని సరిగ్గా పెట్టుకుంటే కెమెరా, అప్పుడు అన్నమాట సంగతి. అది మీరు చూపిస్తారండి కింద పెట్టి. మా అమ్మాయి అంటది, ఎంతంత గంపలు ఎత్తుతావు బరువు, సాయంత్రానికేమో నడువు నొప్పి అంటావు అంటది. ఇదిగో చూసారా, ఇవన్నీ వాన నీళ్ళు బలం చెట్లకి. అది ఒక బకెట్లోకి ఎత్తి పెట్టుకున్నామంటే చెట్లకి నీళ్ళు పోసేటప్పుడు పోయొచ్చు. చాలా బలం అండి ఇవి. నేను అదే అనుకున్నా, అయ్యో ఇంకొక గంప ఉంది కాడ, తీయాలి. ఎల్లో కలర్ గంప కింద కూడా నీళ్ళు ఉన్నాయి. ఎన్ని? 1, 2, 3, 4, 5, 6 గంపలు ఎత్తి మళ్ళీ తీసి పెట్టాలి. ఇప్పుడు తీసి పెట్టేద్దాము. అవన్నీ కలెక్ట్ చేసుకుందాం నీళ్ళన్నీ. మంచి నీళ్ళు, వాన నీళ్ళు బలం, బట్టలు తెల్లగా వస్తాయి. మొత్తానికి దాంట్లో ఏదో ఒక సీక్రెట్ ఉంటుంది. అది సీక్రెట్ని మనం ఉపయోగించుకున్నామంటే దేవుడిచ్చిన వరాన్ని భలే ఉంటుంది. అమ్మయ్య చూసారా, 2 వద్దొద్దు నేను చేసుకుంటున్నాను. నువ్వు మొయ్యలేవు ఈ గంపలు. ఇది ఏమన్నానంటే నేను, ఆ గంపలు భలే బరువు అండి. 2 వచ్చినాయి మళ్ళీ రైళ్ళు. నాకు ఎండ కనిపించకపోయినా సౌండ్ అనిపిస్తుంది. అమ్మ 2 వచ్చినాయా? ఈ టైంలో మ్యాక్సిమం 2 వస్తాయి, సాయంత్రాలు కూడా. నేను చెప్తా. 6 గంపలు ఉన్నాయి కదా, 2 గంపలకి బకెట్ నిండిపోయింది నీళ్ళు, మంచినీళ్ళు, వర్షం నీళ్ళు ఉంచుకుంటున్నాను నేను. ఈ 3 గంపలు, 3 ప్లేట్లు ఉన్నాయి కదా, ఈ 6 గంపల్లో సర్దేస్తా, నీళ్ళు పోసేస్తా, అవి వేస్ట్ చేయకుండా. మంచిదండి వర్షం నీళ్ళు పట్టి పెట్టుకోండి, ఎప్పుడన్నా వస్తే చాలా మంచిది. వడగళ్ళు కూడా తేలు కాటుకి మందంటారు. వడగళ్ళ నీరు ఉంటుంది కదా, అది ఒక బాటిల్లో వేసి పెట్టుకుని సీసం బాటిల్లో ఉంచుకుంటే తేలు కాటుకి మందని చెప్పి సంవత్సరం మొత్తం ఆడుతుంటారు అప్పటి పెద్దవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి ఏం తెలియదండి, ఒకవేళ తెలిస్తే ఉపయోగించుకోండి, మంచిదే. శాస్త్రం సైన్స్ 2 ఒకటే, కానీ నేను చెప్తా దాని గురించి నాకు తెలిసినంతవరకు తర్వాత వీడియోలో. ఒకే రైలు వెళ్ళాలంటే 2 పట్టాలు కావాలి కదా, అలా 2 విడివిడిగా ఎప్పటికీ కలవు పట్టాలు. అలాగే మన శాస్త్రము సైన్స్ అసలు కలవు, కానీ పయనించేది గమ్యం చేరుకునేది మాత్రం ఒక దగ్గరికి ఆ 2. అలాంటిది అనమాట ఇది విశ్వంలో అన్నీ. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు అవి కూడా సర్దేసి వీటిల్లో మొత్తం 6 పోసేస్తా కొంచెం కొంచెం. ఈ బకెట్ ఏమో తర్వాత ఉంచుకుంటాను. ఇప్పటికైతే కొంచెం వర్షం నీళ్ళు ఉన్నాయి, అందుకని మళ్ళీ సెట్ చేసినా చూపిస్తాను మీకు. ఓకేనా? మీకు పనికి వస్తుందని చెప్తుంటే ఇలాంటి కష్టమైన ఆపి మరి వీడియో తీసి వీలైతే అదే ఉపయోగపడితే ఉపయోగించుకోండి. అబ్బా తప్పులేదు కదా, మంచిదే కదా. ప్రకృతి ఇచ్చే వరాన్ని మనం అందిపుచ్చుకుంటే చాలా మంచిది.
మా అమ్మ ఏంటో పాప మొక్కతే పాటలు పాడుకుంటుంది. పైన చిన్ని చిన్ని పిట్టలు ఉన్నాయి నాన్న, భలే ఉన్నాయి. పైన చిన్ని చిన్ని పిట్టలు ఉన్నాయి చెట్టుకి. అవి ఏంటో మరి పిట్టల పేరు, వడ్రంగి పిట్ట ఏదో భలే ఉన్నాయి. అమ్మాయి అయిపోయింది నా పని ఇంకా. ఎట్లుందండి, గంపలన్నీ సర్దేశాను చూసారా, వాటర్ అంతా తీసేసాను. అలా నీళ్ళు ఎప్పుడైనా ఉంటే టైర్లు అలా ఉంటాయి కదా, పాత బకెట్లు కుండలు అలాంటి వాటిలో వర్షాలకి కానీ నీళ్ళు అట్లా ఉంచితే స్టాక్ ఉంచుకోండి, అసలు మంచిది కాదు. దాంట్లో దోమ వచ్చి మలేరియా డెంగ్యూ ఇలాంటివన్నీ వస్తుంది అనమాట. నేను అయిపోతే ఏమో అని అనుకున్నాను, ఎండకి ఎమికిపోతాయి అనుకుని నేను చూసాను, కానీ అయిపోయలేదు, అందుకే తీసేసాను అనమాట. మంచి పని అది. కొంచెం మార్చాను. ఎలా ఉంది ఇప్పుడు మీకు చెప్పండి. వాటికంట ఈ బాక్స్ అంట ఎల్లో కలర్ చెట్టు దగ్గర పెడితేనే టిఫిన్ చేసి టీ తాగుతాయి అంట. ఇప్పుడు ఒకటి వచ్చి ఇదిగో దీంట్లో మూతి పెట్టి చూసి, ఇప్పుడు దాకా ఇది తాగుతున్నట్లున్నాయి ప్లేట్లోవి, వచ్చి చూసి నా కళ్ళు చూసి ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోయింది. సర్లే బాగానే పెట్టేవాళ్ళు అన్నట్లు. ఎంత కష్టపడితే వాటికి విలువలేదు చూసారా. మేము ఫ్రెండ్స్ అండి, పావరాళ్ళు మేము ఫ్రెండ్స్. వాటి మాట నాకు అర్థమవుతుంది, అందుకని జస్ట్ జోకు. నేను అన్నా మేము వెళ్ళిపోతాను ఇప్పుడు, వచ్చి తాగవా ఇంకెందుకు, పెట్టాను మీకోసం ఇక్కడ దగ్గరగా, రేపు చూసి పెడతానులే మళ్ళీ ఇంకోసారి, వీళ్ళు మీకు నచ్చినట్లు అని చెప్పా. ఇప్పటికైతే నాకు ఓపిక లేదు, ఇంతవరకు అయితే సర్దానని చెప్పాను. అయిపోయిందండి నా పని, నడువులు నొప్పులు వస్తున్నాయి, ఇంక వెళ్ళిపోదామా, చాలు ఇంక పూట. ఎంతైంది నాన్న టైము? నిన్న 10, నిన్న వీడియోలో, ఇవాళైతే 10:30. సర్దుకొని వెళ్ళిపోదాం మనం. బాబోయ్ మామూలుగా లేదు ఇంకా, తీసుకున్నాను. నాకైతే ఊపిరాడట్లే ఎండకి, తిక్క శోభ వద్దమ్మా, నా వల్ల కదా, వెళ్ళిపోదాం వద్దు పద. కాసేపు ఏసీలో కూర్చుంటే హాయిగా ఉంటుంది. ఏసీలో కూడా మీరు ఎండలో నుంచి వెళ్ళగానే కూర్చోకూడదండి, కాసేపు ఉండి మంచినీళ్ళు తాగాలి. మెట్లెక్కి వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మంచినీళ్ళు తాగాలి. అలాగే ఎండలో నుంచి వెళ్ళి కూడా ఏసీలో కూర్చోకూడదు, వెంటనే చైర్స్ నేను తెస్తాలే, వాటర్ బాటిల్ ఒకటి తీసుకొస్తాలే అన్నీ. అయితే అలా అది వెళ్ళగానే కూడా ఏసీలో కూర్చోకూడదు, కాసేపు ఏమంటారు దాన్ని, నీడకి ఫ్యాన్ గాలికి కూర్చొని అప్పుడు ఏసీలోకి వెళ్ళాలి. మరీ ఎక్కువ మీకు అనిపిస్తే. సరేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే మీ జయలక్ష్మి 2 వచ్చినాయి అబ్బా, మళ్ళీ పండగ కన్నులకి పండగ, పువ్వులతో పాటు భలే ఉంది కదా. సరేనండి, నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు, బాగున్నారు అందరూ? నేనైతే ఉంటాను, మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం మనం. మరి ఈ దీంట్లో ఏమన్నా మీకు నచ్చితే తీసుకోండి అబ్బా, తప్పకుండా మంచి విషయాలు ఉన్నాయి, పొలానికి సంబంధించినవి, అదే మొక్కలకు సంబంధించినవి అవన్నీ. మరి ఉంటా, ఎండకి తట్టుకోలేకపోతున్నా, జాగ్రత్తగా ఉండండి ఎండలకి. నేను ఇంట్లోకి వెళ్ళి కాసేపు కూర్చొని ఏదో ఒకటి చేస్తాను, జ్యూస్ తాగటమో మజ్జిగ ఏదో ఒకటి అయితే. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అబ్బా అందరూ. బాయ్, నమస్తే అందరికీ. మళ్ళీ ఎండలకు మాత్రం మరీ జాగ్రత్తగా ఉండండి అబ్బా, ఎండలు ఎక్కువైపోయినాయి, వర్షాలు పడ్డాయి కదా, ఇంకెక్కువ అయిపోతాయి. అక్కడ పావురం చూడండి, ఎప్పుడు వెళ్ళిపోతావమ్మా, నేను వస్తాను అన్నట్టు చూస్తుంది. నేను వెళ్ళిపోతున్నాలే, రావా ఇంకెందుకు ఊరక, తాగు, నీకు ఇష్టమైన దగ్గర పెడతా కానీ, వెళ్ళు తాగుపో, వెళ్ళు తాగు. సర్లే వెళ్ళు.